అమ్మా ఇప్పుడు అమ్మఒడి ఇలాంటి పథకాలు ఉచిత సిలిండర్లు అన్నారు, అందుతున్నాయా? అన్ని 2 సార్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంటికే తెచ్చిస్తున్నారు. అకౌంట్ లో డబ్బులు పడ్డాయి? పడ్డాయి. తలా 1 లక్ష, తలా 1 లక్ష పడ్డాయి. మిగతా వాళ్ళకి పడలేదు అంటున్నారు, మీకు అకౌంట్ లో పడిపోయినా? తెచ్చిస్తున్నారు వాళ్ళు, మరి ఇంటికే తెచ్చిస్తున్నారు వాళ్ళు. మాకు పడుతున్నాయి. మీకు గత 5 సంవత్సరాల పాలన బాగుందా? ఈ సంవత్సరం పాలన ఎలా ఉంది? అదేం బాగుంది, ఇదే బాగుంది. అదేం బాగుంది అసలు. ఆయన డబ్బులు ఎప్పుడు ఇచ్చిండు, ఏనిచ్చినట్టు ఆయన ఎప్పుడు ఇచ్చిండు. ఇదే బాగుంది, ఇదే బాగుంది. అయితే పథకాలు వస్తున్నాయి అన్నమాట. బాగా బ్రహ్మాండంగా బాగా వస్తున్నాయి పథకాలు. సిలిండర్లు వచ్చినాయా? సిలిండర్ 4-5 వచ్చినాయి. అరిసెలు చేయను, చక్రాలు చేయను, ఎత్తిన ఉచితం అయ్యాక ఎత్తిన బాండి దించడం అసలు జనం. అబ్బో తెగ వస్తున్నాయి. మీరు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారంట మరి యాత్రలు శ్రీశైలం, కోటయ్యకొండ, తిరణాల, సింగరకొండ రోజు ఆడవాళ్ళు మగవాళ్ళకు కూడుకోడు వండి పెట్టడంలో తిరిగే పని. ఇంకా అదే పని. అన్నం కూడా లేదు మగవాళ్ళకి, తిరిగే పనిలోనే ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణాలు ప్లస్ ఇలాంటి పథకాలు మీకే మాత్రం అందుతున్నాయి, ఇంకెవరికి అందట్లేదు? ఎందుకు అందుతున్నాయి? అందరికి అందుతున్నాయి. మా ఊర్లో మొత్తానికి అసలు అల్లాడ ఒక చిన్న బ్యాంకీ ఉంటే బ్యాంకీ కాడికి అమ్మాయికి తెంపే లేదు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తెంపే లేదు అసలు. చంద్రబాబు గారు ఎంతమంది పిల్లలు ఉన్నా కనండి, అందరికి అమ్మఒడి ఇస్తా అన్నారు, ఎంతవరకు జరిగింది అంటున్నారు? ఈ నడమ అంటానే ఉన్నారు అందరూ. డబ్బులు వస్తుంటే ఎందుకు గంట 15,000 వస్తుంటే ఆడే శ్రమ అంటానే ఉన్నారు అందరూ. ఒక్కొక్కరు 4 నలుగురిని అంటున్నారు.